ఈ సీజన్లో కేకేఆర్ ప్రదర్శన అభిమానులను నిరాశపరుస్తుంది. ఎందుకు కేకేఆర్ వరుసగా ఓడిపోతుంది? ఆ కారణాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదట బ్యాటింగ్ గురించి మాట్లాడితే కేకేఆర్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ పూర్తిగా కనిపించడం లేదు. పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోతున్నారు. మిడిల్ ఆర్డర్లో ఒత్తిడి తట్టుకోలేకపోతుంది. పార్ట్నర్షిప్స్ లేకపోవడం వల్ల స్కోర్ బోర్డు ముందు కదలడం లేదు. అందుకే చిన్న టార్గెట్లను కూడా చేసి చేయలేకపోతుంది. టీంలో కీలక ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం మరో పెద్ద కారణం. కొంతమంది ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడుతుంది. వాళ్ళు ఫెయిల్ అయితే మొత్తం టీం కూలిపోతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇంజరీస్ కేకేఆర్ని బాగా ప్రభావం చేశాయి. ప్రధాన బౌలర్లు అందుబాటులో లేకపోవడం, డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం, ప్రత్యర్థులు భారీ స్కోర్ చేయడానికి ఇది ప్రధాన కారణం. మ్యాచ్లో కీలక సమయాల్లో తప్పులు, సరైన బౌలింగ్ చేంజ్ లేకపోవడం, మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ లేకపోవడం, గెలిచే మ్యాచ్లను కూడా కోల్పోతున్నారు. తరచూ టీం మార్పులు చేయడం వల్ల ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇంకా సరైన కాంబినేషన్ ఫిక్స్ కాలేదు. మొత్తంగా చూస్తే కేకేఆర్ ఓటములకు కారణం బ్యాటింగ్ ఫెయిల్యూర్, బౌలింగ్ బలహీనత, కీలక ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం, తప్పు ఎగ్జిక్యూషన్. ఇలా కేకేఆర్ ఈ సీజన్లో కష్టాలు ఎదుర్కొంటుంది. ముందు మ్యాచ్లో ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఎలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.